నిన్నటి తరం హీరోలలో చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఎలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అనేది మనం కళ్ళారా చూసాం. చిన్నతనం నుండి వీళ్ళిద్దరి సినిమాలు విడుదలైతే థియేటర్స్లో క్యూలలో గంటల తరబడి నిలుచొని సినిమాలు చూసిన రోజులు గుర్తొస్తాయి వీళ్ళిద్దరిని చూసినప్పుడల్లా. అంతేకాదు టాప్ 4 హీరోలలో అత్యధిక రికార్డులు నెలకొల్పిన హీరోలు కూడా వీళ్ళిద్దరూ మాత్రమే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్లో ఈ హీరోలకున్న క్రేజ్ సాధారణమైంది కాదు. సెంటిమెంట్ని పండించడంలో కానీ, కడుపుబ్బా నవ్వించడంలో కానీ వీళ్ళిద్దరికీ సాటెవరూ లేరు. అలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఇన్నేళ్లు తమ కెరియర్లో కలిసి ఎప్పుడూ స్క్రీన్ని పంచుకోలేదు. తొలిసారిగా మనశంకర్ వరప్రసాద్ గారి కోసం వీళ్ళిద్దరూ కలిశారు. ఈ సంక్రాంతికి ఇద్దరు హీరోలు కలిసి వెండితెరపై సందడి చేయబోతున్నారు. ఈ చిత్రంలో విక్టరీ ఓ కీలక పాత్రలో కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనని మేకర్స్ కొద్ది రోజుల క్రితమే తెలియజేశారు. రీసెంట్ గానే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక పాట చిత్రీకరణ కూడా పూర్తయింది. దీంతో ఈ సినిమాకు వరకు వెంకటేష్ పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ, ఈ రోజుతో మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంలో నా పాత్రకు సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయింది. నా అభిమాన హీరో చిరంజీవితో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకున్న అద్భుతమైన అనుభూతిని జీవితంలో మర్చిపోలేను. షూటింగ్ కి వచ్చిన మొదటి రోజు నుండి సరదాగా సంతోషంగా సాగిపోయింది. నా జీవితంలో ఇవి ఒక అద్భుతమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. చిరంజీవి గారితో కలిసి పనిచేయాలనే నా చిరకాల కోరిక అనిల్ రావుపూడి తీర్చాడు. సంక్రాంతికి మీ అందరితో కలిసి ఘనంగా జరుపుకోవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, మై డియర్ వెంకీ, మై బ్రదర్, మా సినిమా కోసం నీ విలువైన 10 రోజుల సమయాన్ని కేటాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. సెట్స్ లో నీ ప్రెజెన్స్ అద్భుతమైన సంతోషాన్ని, పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రానికి నువ్వు స్పెషల్ అట్రాక్షన్ జత చేశావు. నీతో కలిసి పనిచేసిన ప్రతి మూమెంట్ నేను అద్భుతంగా ఎంజాయ్ చేశానంటూ చెప్పుకొచ్చారు. నిన్నటి తరం సూపర్ స్టార్ అయినటువంటి ఈ ఇద్దరు ఈ సంక్రాంతికి ఎలాంటి సునామీ సృష్టించబోతున్నారో చూడాలి.